లాజిక్ ప్రోలో ఉన్నటువంటి పిచ్ కరెక్షన్ ప్లగిన్‌ని సరిగ్గా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో, లాజిక్ ప్రోలో ఉన్నటువంటి ఈ యొక్క పిచ్ కరెక్షన్ ప్లగిన్‌లో కొన్ని ఎసెన్షియల్ సెట్టింగ్స్ అనేవి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ యొక్క రూట్ నోట్‌లో మన యొక్క స్కేల్‌లో ఉన్నటువంటి ఫస్ట్ నోట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సి గాని, సి షార్ప్ గాని, డి గాని ఏదైనా మీ యొక్క రూట్ నోట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సి అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇక్కడ స్కేల్ ఆర్ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఒక స్కేల్‌ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మేజర్ స్కేలా, మైనర్ స్కేలా అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మేజర్ స్కేల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి ఈ యొక్క నోట్స్ అనేవి సి మేజర్‌లోకి మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి కాకుండా జస్ట్ నేను డి పెట్టాననుకోండి. సో, ఈ యొక్క కంప్లీట్‌గా ఈ యొక్క డి సంబంధించినటువంటి స్కేల్ యొక్క నోట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో, ఇక్కడ ఎడిట్ స్కేల్ అలాగే బైపాస్ నోట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని ద్వారా ఏంటంటే మనకి ఈ యొక్క స్కేల్‌లో ఏదైనా నోట్‌ని ఎనేబుల్ చేసుకోవాలన్నా ఈ యొక్క ఆప్షన్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఈ విధంగా. సో, అదేవిధంగా ఇక్కడ షో పిచ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని ద్వారా ఏంటంటే మన యొక్క పిచ్ కరెక్షన్ అయ్యేటప్పుడు మన యొక్క ఇన్‌పుట్ వాయిస్ అనేది ఏ నోట్స్ ద్వారా ఎళ్తుందో ఇక్కడ మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఏ నోట్స్ ద్వారా ఎళ్తుందనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అవుట్‌పుట్ అని అర్థం ఏంటంటే మీ యొక్క ఆఫ్టర్ ఈ యొక్క పిచ్ కరెక్షన్ జరిగిపోయిన తర్వాత ఆ యొక్క వాయిస్ అనేది ఏ నోట్స్ ద్వారా ఎళ్తుందనేది ఇక్కడ మనకు తెలుస్తుందన్నమాట. ఈ యొక్క అవుట్‌పుట్ సెట్టింగ్ ద్వారా. సో, అండ్ అలాగే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి న్యూరల్ పిచ్ డిటెక్షన్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ యొక్క ఆప్షన్‌లో మన యొక్క వాయిస్ అనేది చాలా నేచురల్‌గా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇక్కడ పిచ్ రేంజ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ నార్మల్ గాని, లో ఫ్రీక్వెన్సీ సంబంధించినటువంటి గాని వాయిస్‌ని అయితే మనం ఇక్కడ పిచ్ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీకి మనం ఈ యొక్క సెట్టింగ్ అనేది ఉపయోగిస్తుంటాం. సో, అదేవిధంగా రెస్పాన్స్ టైమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క పిచ్ కరెక్షన్ ప్లగిన్‌లో. సో, ఎక్కువ రెస్పాన్స్ టైమ్ అనేది ఎంత తక్కువ పెడితే మన యొక్క పిచ్ కరెక్షన్ అనేది అంత ఎక్కువగా అప్లై అవుతూ ఉంటుంది. సో, ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ రోబోటిక్ ఫీల్ అనేది వచ్చేస్తూ ఉంటది. ఇక్కడ టాలరెన్స్ అనేది ఏంటంటే ఈ యొక్క రెస్పాన్స్ టైమ్‌ని మనకి ఈ యొక్క పిచ్ డీవియేషన్ అన్నమాట. సో, ఈ యొక్క డీవియేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎఫెక్ట్ అన్నమాట. సో, ఈ యొక్క నేచురల్ గాని లేకపోతే ఆర్టిఫిషియల్ సంబంధించినటువంటి ఈ యొక్క పిచ్ కరెక్షన్‌ని ఇది సరిచేస్తూ ఉంటది. అదేవిధంగా గ్లోబల్ ట్యూనింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని ద్వారా ఏంటంటే మన యొక్క పిచ్‌లో ఏదైనా చిన్న చిన్న ఆక్టేవ్స్ గాని లేకపోతే ఏదైనా పిచ్ ఫార్మాట్ షిఫ్ట్‌లు గాని చేసుకుందాం అనుకుంటే ఈ యొక్క డీట్యూన్ అనే ఒక ఆప్షన్ ద్వారా మన యొక్క పిచ్‌లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. సో, అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఈ కరెక్షన్ అనేది మనకు చూపిస్తుంది ఈ యొక్క మీటర్‌లో. ఈ విధంగా ఈ యొక్క పిచ్ కరెక్షన్ ప్లగిన్ అనేది లాజిక్ ప్రోలో యూజ్ చేసుకుంటాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే పిచ్ కరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారో లాజిక్ ప్రోలో వాళ్ళకి షేర్ చేయండి.